హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు పెసర దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము. కప్పున్నర పెసరపప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర పెసలున్నా తీసుకోవచ్చు. హాఫ్ కప్ వచ్చేసి బియ్యం తీసుకుంటున్నాను. మొత్తం వచ్చేసి 2 కప్పులు. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు కానీ ఏమైనా సీడ్స్ కానీ మనం ఇలా ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే పురుగు అనేది పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 8 గంటల తర్వాత పెసరపప్పు అనేది బాగా నానిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటున్నాను. పెసరపప్పుని క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్, చిన్న ముక్క అల్లాన్ని తీసుకుంటున్నాను. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మిక్సీలో గ్రైండ్ అవుతుంది. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మధ్యలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిండి అనేది మెత్తగా మెదకడానికి. సేమ్ దోశ బ్యాటర్ లాగే ఈ పిండిని పట్టుకోవాలి. పెసర్లో పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ కూడా ఉంటుంది. వెయిట్ లాస్లో మంచి బెనిఫిట్స్ ఇవి. వారంలో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. ఈ పిండిలో 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. పిండి అనేది నాకు గట్టిగా ఉంది, అందుకే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. పిండిని మనకి దోశ వేయడానికి రావాలి కదా. పిండిని లూజ్గా కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ అయితే హీట్ అయిన తర్వాత దోశ వేసుకుంటున్నాను. పెసర దోశని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. లేకపోతే పైన అయితే కాలుతుంది కానీ లోపల పిండిలాగే ఉంది కాబట్టి పెసర దోశకి కొంచెం టైం పడుతుంది. ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీకు పెసర దోశ మామూలు దోశలాగా పలుచగా రావాలి అనుకుంటే 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బియ్యాన్ని తీసుకోండి. అప్పుడు చాలా పలుచగా వస్తాయి, కానీ టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. పెసరట్టు అనేది కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. దోశని 2 వైపులా కాల్చుకున్నాను. పెసర దోశలోకి అల్లం కానీ, పల్లీలు, కారపొడి, కొబ్బరి చట్నీలైనా సూపర్ టేస్టీగా ఉంటాయి. దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.